రాహుల్ గాంధీ గారు యుఎస్ వచ్చిన ఎప్పుడైనా మీరు కనిపిస్తే క్యా శ్రవణ్జీ కేసే అంటారట. అట్లా ఏమన్నారండి, మేము చేస్తున్న కార్యక్రమాలు చెప్పి ఏమేమి పని చేస్తున్నాం, పార్టీ కోసం పని చేస్తున్నాము, పార్టీ పరిస్థితులు ఎట్లున్నాయని చెప్పేసి డిస్కషన్ చేసినాం. కానీ రాహుల్ గాంధీ గారు అంతా అంటే చాలా హంబుల్గా మాట్లాడతారండి. సార్ రాహుల్ గాంధీ గారితో మీరు నేరుగా కలిసేంత పరిచయం ఉంది, రాహుల్ గాంధీ మిమ్మల్ని చూసి గుర్తుపట్టేంత పరిచయం కూడా ఉంది. ఈ సందర్భంలో నాకు టికెట్ వస్తే అన్న ఒక అనుమానాన్ని ఎందుకు మీరు వ్యక్తపరుస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో మనం పనిచేస్తున్నట్టే చాలామంది పనిచేస్తుంటారండి, చాలామంది ఆశావాళ్ళు ఉంటారు. ఎవరి దృష్టిలో వాళ్ళు టికెట్ రావడం న్యాయమని వాళ్ళు అనుకుంటారు, దాన్ని కూడా మనము తప్పుపట్టేదే లేదు. సో ఆ పరంగా ఎవరికైనా రావచ్చు. నేను టికెట్ అనేది నాకు రికమెండేషన్ త్రూ ఎవరి త్రూ అయినా రాకూడదు. నేను చేసిన పనికి టికెట్ రావాలని కోరుకుంటున్నా, కానీ ఎవరి త్రూ ఈవెన్ మా పార్టీ ప్రెసిడెంట్ గారి రికమెండేషన్ మీద కూడా నాకు టికెట్ రావాలని నేను కోరుకోవట్లేదు. సుదీర్ఘకాలం పాటు స్కైలాబ్ నాయక్ కావచ్చు, శ్రీరామ్ నాయక్ కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, వీరంతా కూడా మిర్యాలగూడలో పర్యటిస్తూ మిర్యాలగూడ ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం యుద్ధం చేస్తుంటే, వీరంతా కూడా ప్రజల మధ్య నుంచి టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ విమానం నుంచి అప్పుడప్పుడే దిగి వచ్చిన శ్రవంత్ పోరెడ్డి గారు మాత్రం ఢిల్లీ లాబింగ్తో టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఈ సందర్భంలో మిర్యాలగూడలో మీరు ఢిల్లీ లాబింగ్ చేసి టికెట్ తెచ్చుకుంటే మిర్యాలగూడ స్థానిక నేతలు మీకు ఎలా సహకరిస్తారు, ప్రజలు మీకు మద్దతుగా నిలిచి గెలిపిస్తారు అన్న ధీమా ఉందా? ఇప్పుడు మిర్యాలగూడ ప్రాంత నాయకులకి నేను పార్టీ కోసం ఏం చేసిన అనేది అక్కడున్న నాయకులకైతే కార్యకర్తలకైతే చెప్తే, నేను మొన్న ఒక్కసారి వెళ్ళి చెప్పంగానే అరే నిజంగానే కదా, పార్టీ అంటే ఒక్క మిర్యాలగూడనే కాదు, మన రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ని ఎట్లా ఎదుర్కోవడం కూడా పార్టీయే, కేసీఆర్కి కౌంటర్ ఇవ్వటం కూడా పార్టీలో పనిచేసినట్టే. అది అందరూ అర్థం చేసుకుంటున్నారండి. అస్సలు పని చేయకుండా వచ్చి టికెట్ అడిగితే అరే ఈయన డబ్బులతోని దిగిండు, ఓన్లీ కేవలం లాబీతో దిగిన అనుకుంటారు. కానీ నేను ఆల్మోస్ట్ ఏ ఊరికి వెళ్ళినా కానీ నన్ను కొంచెం గుర్తుపడతారని నేను అనుకుంటున్నాను. ఎన్నో వీడియోస్ ఎంతో కష్టపడటం వల్ల ఏ ఊరికి వెళ్ళినా కానీ మమ్మల్ని గుర్తుపడతారన్న అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. సో ఆ విధంగా పార్టీకి పనిచేయడం వల్లనే వచ్చిన గుర్తింపు అది. ఆ విధంగానే మేము అడుగుతున్నాం. కానీ మిర్యాలగూడలో మేము జిల్లా ఉద్యమంలో పాల్గొన్నాము, మిర్యాలగూడ ప్రాంత ప్రజలకు ఏమేమి చేయాలన్న ఆలోచన ఉన్నది. ఆ విధంగా మేము టికెట్ అడుగుతున్నాం. కానీ ఏదో లాబింగ్తోనో ఏదో రికమెండేషన్తోనో వచ్చే ఆలోచన లేదండి. మేము ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళం, ప్రజల మద్దతుతోనే రాజకీయ జీవితం ఉంటుంది. ఇటీవల సెల్ఫీలు ఎక్కువ దిగుతున్నారట మీద అందరూ. అంటే మొన్న కామారెడ్డికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం అండి నాకు. రాహుల్ గాంధీ గారి మీటింగ్కి వెళ్తే అక్కడ స్టాంపీడ్ లాగా అయితే నేను బయటికి వెళ్తుంటే అందరు వచ్చి కామారెడ్డిలో వచ్చి గుర్తుపట్టి అన్న అంటే నేను చాలా వీడియోస్ చేసినానండి. అంటే ఎన్నో కౌంటర్స్ అనమాట, కేసీఆర్ కేటీఆర్ మాట్లాడే వాటికి కౌంటర్గా ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ వీడియోలు చేయడం వల్ల ఫేసు మా శ్రవంత్ అన్న అంటే యూత్లో ముఖ్యంగా 35 years లోపు ఉన్న వాళ్ళకందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్న ఎట్లా కౌంటర్ ఇస్తాడు అన్న ఆలోచనతో వాళ్ళు వస్తారు. అట్లా రావడం జరిగింది. మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అట్లా ఎవరన్నా సెల్ఫీలు దిగితే మాకు ఎవరన్నా ఫ్యాన్ అయితే ముందర వాళ్ళకి మేము ఫ్యాన్గా ఉంటాము. అట్లా చాలా హ్యాపీ అనిపించింది అంతే. సరే, మీరు యుఎస్లో ఉన్న తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కావచ్చు, మిర్యాలగూడను జిల్లాగా చేయాలనే ఒక లక్ష్యంతో కావచ్చు, ఏదైనా కూడా సేవను అందిస్తూనే వస్తున్నారు మీరు. కానీ మీరు ఒక సామాజిక సేవ, సామాజిక స్పృహ కలిగిన మీలాంటి వారు, ఒక ఎన్ఆర్ఐగా ఉన్న మీరు ఈరోజు మిర్యాలగూడలో పోటీ చేసి గెలిస్తే ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి లక్ష్యంతో వస్తున్నా, రాజకీయ కురువృద్ధుడైన కుందూరు జానారెడ్డి గారు మీ రాకను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీకెందుకు మోకాలు అడ్డుతున్నారు? జానారెడ్డి గారు అడ్డుకుంటున్నారైతే నేను అనుకోవట్లేదండి. వారు తప్పకుండా సమయం వచ్చినప్పుడు సహకరిస్తారు, తప్పకుండా సహకరిస్తారు. అంటే అయితే గీతే కొడుకును నిలబెట్టాలి, మిర్యాలగూడ నుంచి కొడుకు రఘువీరారెడ్డిని నిలబెట్టాలి, కుందూరు రఘువీరారెడ్డిని. కాకపోతే
పోరెడ్డిని అడ్డుకోవడానికి తానైనా మిర్యాలగూడ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ జానారెడ్డి తన అనుచర వర్గం దగ్గర అంటున్నారు కదా. ఎందుకు అంతలా అంటే జానారెడ్డి గారు మిమ్మల్ని ఒకవేళ ఆయన కొడుకు కాపినా కుటుంబానికి ఒకటే టికెట్ అవసరమైతే మిర్యాలగూడ నుంచి నేనే పోటీకి నిలబడతా అనేంతలా ఉన్నారు, కసిగా ఉన్నారంటే ఏంటి జానారెడ్డి గారికి మీకున్న ఇది? ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు? మీరు యూఎస్లో ఉన్నప్పుడు జానారెడ్డి గారిని పట్టించుకోలేదా? ఆయన ఎప్పుడైనా యూఎస్కి వచ్చినప్పుడు మీరు హోస్ట్ చేయలేదా? ఏంటి పరిస్థితి? లేదండి, అసలు జానారెడ్డి గారు అంటే వారి దృష్టిలో శ్రవంత్ అయితే గెలవడన్న ఆలోచనతోని ఈయనకు రాకూడదన్న ఆలోచన ఉండొచ్చు. ఆ విధంగా జానారెడ్డి గారు నేను వస్తాను ఉండొచ్చు. కానీ మొన్న మేము ఒకటి సర్వే చేస్తే 54% నాకు రావడం జరిగింది, భాస్కర్ రావుకి 39% ఒక ఐవీఆర్ సర్వే చేస్తే. సో ఆ ఆలోచన జానారెడ్డి గారి ఆలోచన, నేనైనా కానీ నేను ఇక్కడ మిర్యాలగూడలో అయితే గెలుస్తా అన్న ఆలోచనతో వాళ్ళని మెప్పించి టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.